హలో ఎవ్రీవన్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఛానల్ చేంజ్ లైఫ్ కేర్. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన విషయం ఏదైనా ఉంది అంటే బెట్టింగ్ యాప్స్, నిషేధిత బెట్టింగ్ యాప్స్. అంటే మన తెలంగాణ గవర్నమెంటు అఫీషియల్గా ఆమోదించని బెట్టింగ్ యాప్స్, వాటిని రన్ చేయడం కూడా తప్పే. అంతకు మించిన తప్పు ఏంటంటే వాటిని ప్రమోట్ చేయడం. సో ఈ ప్రమోట్ చేస్తుంది ఎవరు? సరే, రన్ చేయడం తప్పు అని మనం అన్నంత మాత్రాన ఆన్లైన్లో జరిగేది ఏది ఆగదు. అది సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ని బ్రేక్ చేయడానికే అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేసి జీవితాన్ని సంకనాకిపించుకోవడానికి ప్రమోటర్స్ వాడతారు ఆ కంపెనీస్. ఆ ప్రమోటర్లుగా వచ్చిన వాళ్ళు ఎవరు? సెలబ్రిటీలు. సెలబ్రిటీ అనే పేరు వాడకూడదేమో వీళ్ళకు, ఎందుకంటే సెలబ్రిటీ అనేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జనాలు మంచి దారిలో వెళ్ళాలి. సో చెడ్డదారి వైపు, ఒక వ్యసనం వైపు, ఒక తప్పు వైపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు కాదు, వాళ్ళు సెలబ్రిటీలు కాదు. ఫస్ట్ విషయం. రెండు, వీళ్ళు వాళ్ళకు వచ్చే ఎండార్స్మెంట్ల ద్వారా ఏదైతే డబ్బు వస్తుందో ఆ డబ్బు కోసం చేస్తున్న యాడ్స్ ద్వారా కొన్ని లక్షల కుటుంబాలు దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ అనే యాప్లకు అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాలని సంకనాకిపించుకుంటారు. అలాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. అందులో కాలేజ్ పిల్లలు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నార్మల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ప్రొఫెషన్స్ సంబంధించిన వాళ్ళు వాళ్ళకు తెలుసో తెలియకో ఒక వ్యసనానికి బానిస అవుతారు. దీన్ని మన తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే పత్తలాడడం అంటారు, రైట్? జనరల్గా మనం చిన్నప్పుడు విన్నది చూసింది ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్లో ఎవడో ఒకటి పత్తలాడడం వల్ల వాడి జీవితాన్ని సంకనాపించుకుంటే వాడి ఫ్యామిలీని ఎంత నీచంగా చూసేవాళ్ళో మనందరికీ తెలుసు. పురుగు కంటే హీనంగా వాడి కుటుంబాన్ని చూసేవాళ్ళు మన సొసైటీ. అంటే ఆ వ్యసనానికి అంత చెడ్డ పేరు ఉంది. సో అలాంటి వ్యసనాన్ని ఇప్పుడు కలర్స్ అద్దేసి దానికి ఒక పాష్గా ఒక పేరు పెట్టేసి గేమింగ్ యాప్ అని పెట్టేసి, బెట్టింగ్ యాప్ అని పెట్టేసి, మరిదో పేరు పెట్టేసి దానికి కార్పొరేట్ కలర్లు అద్ది మీరు వేస్తుంది ఏంది? చీటింగ్ బిజినెస్ చేస్తారు. సో అలాంటి వాటి ద్వారా కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది మాట్లాడుకుంటున్నాం మనము. వాళ్ళ జీవితాల్లో ఏ రకంగా కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి. సూసైడ్లు జరుగుతున్నాయి. అంటే వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళ కోసమో, ఇల్లు కోసమో, మరో ఇంపార్టెంట్ దానికోసమో అప్పులు చేసి తీసుకొచ్చిన డబ్బుల్ని కూడా, అవసరాల కోసం జమ చేసుకున్న డబ్బుల్ని, జీవితకాలం పక్కన పెట్టుకున్న డబ్బుల్ని కేవలం వీళ్ళ వ్యసనాల కోసం 1,00,000 పెట్టినా పోయింది, అరే ఇంకో 1,00,000 పెడితే వస్తుందేమో, ఇంకో 50 పెడితే వస్తుందేమో, ఇంకా పెడితే వస్తామో, అలా చెప్తూ పెడుతూ చివరి నిమిషం వరకు వాడి దగ్గర టోటల్ డబ్బులు అయిపోయేదాకా పెట్టేసి ఇల్లు గుల్ల తాకట్టు పెట్టుకునే పరిస్థితి, బయటకు చెప్పుకోలేని పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. సో నేను అనేది ఏంటంటే ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది యాజ్ అ సెలబ్రిటీలుగా రానా దగ్గుబాటి అవ్వచ్చు, విజయ్ దేవరకొండ అవ్వచ్చు, శ్రీముఖి అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు, ఇంచుమించు 20 నుంచి 25 మంది సెలబ్రిటీలు ఈ యాప్లను ప్రమోట్ చేస్తారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఆ ఎండార్స్మెంట్ ద్వారా మీకు డబ్బులు వస్తాయి. ఇట్స్ ఫ్యాక్ట్. మీరు డబ్బులు సంపాదించుకోవడానికి కొన్ని వేల కుటుంబాలని రోడ్డు మీద పడేయడము, వాళ్ళ జీవితాలతో ఆడుకోవడము, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టడము, వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీదకి తీసుకురావడము, ఇది ఎంతవరకు కరెక్ట్? సో అందులో కొందరు సెలబ్రిటీలు మాట్లాడుతున్నారు, వాళ్ళ పిఆర్ టీమ్స్ ఏం మాట్లాడుతున్నాయంటే, లేదు మేము గేమింగ్ యాప్స్ అనే సపోర్ట్ చేసినాము, గేమింగ్ యాప్స్ అనే ప్రమోట్ చేసినాము. గేమింగ్ యాప్ అయినా సరే డబ్బులు పెట్టి ఆడడం స్టార్ట్ అయిందంటే ఇట్ బికమ్స్ జూదం. అబ్సల్యూట్లీ అది చీటింగ్ గేమ్ అవుతుంది. సో కంట్రీ టు కంట్రీ రూల్స్ వేరే ఉండొచ్చు. ఇండియాకి వచ్చేసరికి మన దగ్గర మన దేశ వాతావరణాన్ని బట్టి, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు పరిస్థితులను బట్టి కొన్ని జీవోలు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. దాన్ని ఎవ్రీవన్ షుడ్ ఫాలో. ఫారెన్లో ఇవన్నీ కామన్, ఫారెన్లో పోయి ఉండు, ఇక్కడ ఉండకు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ పిఆర్ టీమ్స్, సెలబ్రిటీల పిఆర్ టీమ్స్ లేదు, అఫీషియల్గా వాళ్ళ ప్రోడక్ట్కి, వాళ్ళ సర్వీస్కి బ్రాండ్ ఇమేజ్ ఉంది, పర్మిషన్స్ ఉన్నాయి, అందుకే చేస్తాం. మరి మీరనే ప్రోడక్ట్కి, మీరనే సర్వీస్కి పర్మిషన్స్ ఉంటే, అఫీషియల్గా ఎండార్స్మెంట్ పర్మిషన్స్ ఉంటే నిషేధిత యాప్ కింద తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు పెట్టింది? ఆలోచించాలి. సో స్టేట్ టు స్టేట్ రూల్స్ అనేవి మారిపోతుంటాయి. అలాంటప్పుడు మీరు ఏ స్టేట్లో ఉండి చేస్తున్నారో, లైక్ లాటరీస్ ఉన్నాయి, నార్త్ సైడ్ కొన్ని స్టేట్స్లో పర్మిటెడ్, సౌత్ సైడ్ ఒక 2 స్టేట్స్లో నాకు తెలిసి పర్మిటెడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పర్మిషన్ లేదు లాటరీస్కి. లైక్ డైలీ బేసిస్లో వెళ్ళి టికెట్స్ కొనుక్కోవడము, కైండ్ ఆఫ్ ఇవన్నీ ఉంటుంటాయి. సో స్టేట్ టు స్టేట్ రూల్స్ మారిపోతున్నప్పుడు అవసరమైతే గవర్నమెంట్స్ వీటన్నింటిపైన నేషనల్ వైడ్గా ఒక ఎండార్స్మెంట్స్కి సంబంధించిన పాలసీని తీసుకురావాలి. సో ఇక్కడ సెలబ్రిటీలుగా వాళ్ళు చేస్తుంది ముమ్మాటికి తప్పు. ఎవరేమన్నా లేదు, తప్పు పట్టే వాళ్ళకి మెచ్యూరిటీ లేదన్నా, మీరు ఏమన్నా మాట్లాడండి. జూదాన్ని ఎంకరేజ్ చేయడం,
ఒక వ్యసనాన్ని ఎంకరేజ్ చేయడం, ఒక విశృంఖలత్వాన్ని స్ప్రెడ్ చేయడం, ఎంతోమంది పేరెంట్స్కి అన్నిటికీ కారణం అవ్వడం, వాళ్ళ పిల్లల భవిష్యత్తులతో ఆడుకోవడం. ఇది వినడానికి సినిమా డైలాగుల్లో ఉన్నా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో చాలామంది బెట్టింగ్కు బానిసలైన వాళ్ళ ఇళ్ళలో మనం చూస్తున్న పరిస్థితి. దాని అందుకే యాస్టిస్గా గట్టిగా చెప్పాల్సి వస్తుంది. సో దయచేసి సెలబ్రిటీలు ఎవరైనా ఇక ముందు ఎండార్స్మెంట్లు ఏమైనా చేయాలనుకున్నప్పుడు, మీ పిఆర్ పెంచుకోవాలనుకున్నప్పుడు ప్రజలతో డైరెక్ట్గా రిలేటెడ్ ఉన్న ఇలాంటి వాటిని ప్రమోట్ చేయకండి. చేసి మీకున్న ఈ కొద్దిపాటి ఇమేజ్ని నాశనం చేసుకోకండి. అండ్ నెక్స్ట్, థ్యాంక్ యూ టు సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ సజ్జనార్ గారు. ఎందుకంటే సీఎం గారు ఇప్పుడు ఆయనకున్న బిజీకి, సజ్జనార్ గారు ఆయనకున్న పోర్ట్ఫోలియో ప్రకారం వాస్తవంగా ఇలాంటి యాప్స్ పైన పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు అంటే రాష్ట్రంలో దేశంలో సవ్వాలక్ష సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో భాగంగా వాళ్ళు ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనేది నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో చాలా రాష్ట్రాలు ఇంకెవరు స్టెప్ తీసుకోలేదు. ఈ విషయం పైన, ఈ బెట్టింగ్స్ పైన, నిషేధిత బెట్టింగ్ పైన, నిషేధిత యాప్స్ పైన ఇంత సీరియస్ యాక్షన్ దేశవ్యాప్తంగా ఎవరు తీసుకోలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ. సో థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ సజ్జనార్ గారు. ఎందుకంటే ఇది ఒక సామాజిక బాధ్యత. రాజకీయాలు మెజారిటీగా రాజకీయ లాభాల కోసం, లేదా ఎంప్లాయ్మెంట్ కోసం, లేదా విద్య కోసం, లేదా వైద్యం కోసం, వ్యవసాయం కోసం, ఇలాంటి మేజర్ ఫ్యాక్ట్స్ పైన ఫోకస్ చేస్తాయి. కానీ అంతకు మించిన బాధ్యత ఇంకోటి ఉంది అని చెప్పేసి సామాజిక బాధ్యతను ముందరేసుకొని, ఎందుకంటే సామాజిక బాధ్యత వికసిస్తేనే సాంఘిక వికాసం ముందుకెళ్తుంది. సో ఇదొక థిన్ లైన్ అంటారు దీన్ని. దీనివల్ల భవిష్యత్తులో యువతకు ఎలాంటి నష్టం జరగకూడదు, ఫ్యామిలీస్కి ఆర్థికంగా ఇబ్బందులు కలగకూడదు అని ఒక పాజిటివ్ మోటోతోని ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకొని ఈ ప్రమోటర్స్గా ఉన్న 20 నుంచి 25 మంది సెలబ్రిటీలు అంటమా వాట్ ఎవర్ ద నేమ్, వీళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దానిపైన కేసు సీరియస్గా నడుస్తుంది. ఇప్పటికైనా సెలబ్రిటీలు స్పందించి ఇలాంటి తప్పులు మళ్ళీ చేయకుండా, లేదా చేసిన వాళ్ళకి క్షమాపణలు చెప్పేసుకొని కేసు క్లోజ్ చేసుకొని భవిష్యత్తులో ఇలాంటి వాటిపై వెళ్ళకుండా ఉంటే మీరు సేఫ్గా ఉంటారు, మీ ద్వారా యూత్ సేఫ్గా ఉంటుంది. సో తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఈ స్టెప్ని తెలంగాణ ప్రజలుగా, ఎందుకంటే ఒక సామాజిక బాధ్యతగా మీరు తీసుకున్న స్టెప్ని 100కు 100% అందరం అప్రిషియేట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడండి. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ, సో మన తెలంగాణలో అవ్వచ్చు, మన ఇండియాలో అవ్వచ్చు, ఇలాంటి యాప్స్ పైన కంట్రోల్ చేసే ఒక సిస్టమ్ మనకు లేదండి. సో సైబర్ సెక్యూరిటీ అనేది ఇంకొంచెం ముందుకెళ్ళి, టెక్నాలజీ పరంగా మనం ఇంకొంచెం ముందుకెళ్ళి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ని ఎగుమతి చేస్తున్న దేశాల్లో మొదటి 2వ 3వ రేంజ్లో ఉంటుంది మనము యాజ్ పర్ ర్యాంక్స్. సో ఈ రేంజ్లో ఉండి కూడా మనం సైబర్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నాము అంటే అది ఒకసారి ఆలోచించదగ్గ విషయం. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఇలాంటి తప్పులు మళ్ళీ జరగొద్దు అనుకుంటే ఒక్క తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు తమ వంతు బాధ్యతగా భవిష్యత్ భారతదేశానికి ఇలాంటి దరిద్రం వాతావరణం ఆపాదించకుండా ఉండాలి అంటే అందరూ కలిసి ఈ బెట్టింగ్ యాప్స్ పైన, ఈ డ్రగ్స్ పైన, ఈ సైబర్ అంటే వాటిని కంట్రోల్ చేయాలంటే సైబర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ అనేది మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. సో ఆల్ టుగెదర్గా దీని మీద ఫైట్ చేస్తే ముందుకెళ్ళడం పెద్ద సమస్య కాదు. అండ్ థ్యాంక్ యూ ఆల్. జై హింద్.